ఇప్పుడు నేను చూపించే విధంగా నా స్టైల్లో బంగాళదుంప ఫ్రైని ట్రై చేయండి. ఇది 3 in 1గా యూజ్ అవుతుంది. అంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి రౌండ్గా కట్ చేసుకుని. ఇది కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్లో మనకి బంగాళదుంప ముక్కలు ఇలా మగ్గిపోతాయి. కొన్ని ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇందులోనే మీ టేస్ట్ ప్రకారం సరిపోకపోతే కనుక కారం, సాల్ట్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ 3 in 1 పొటాటో ఫ్రైని ట్రై చేయండి.